వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనం అమరావతిలో ఉన్నాం. దేశమే కాదు ప్రపంచం చూపు ఇప్పుడు అమరావతి వైపు ఉంది. సో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అమరావతిని ఒక ఏఐ టెక్నాలజీ సిటీగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పటం, ప్రపంచం దృష్టి ఇప్పుడు అమరావతి వైపు ఉండటం. మరోపక్క అమరావతి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది. సో ఈరోజు అమరావతి కాదు, అమరావతి చుట్టుపక్కల గత 22 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో అత్యంత పట్టున్న వ్యక్తి ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ అమరావతి డెవలప్మెంట్స్ ఏంటి, చాలామంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఇండియా విజిట్ చేస్తూ ఉంటారు, చాలామంది అమరావతిలో ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. సో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏపీలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. నేను చూశాను, అంటే మీ బిజీ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యక్షంగా నాకు ఒక హాఫ్ అన్ అవర్లో నేను చూశాను. సో ఈ టైంలో కూడా మాకు టైం కేటాయించినందుకు ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ అండి. సో శ్రీనివాసరాజు గారు, ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఏపీలో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ. ఒక్కలతో మొదలయ్యి కొన్ని వేల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ముందుగా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే మీరు ఏం చెప్తారు సార్? ముందుగా మా ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి. ముందుగా రియల్ భూమి ప్రేక్షకులకు, అలాగే మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, ముందుగా అందరికన్నా ముందు ఈ ఆంధ్రప్రదేశ్ పాలిట దేవుడు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము 2007లో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అని ఒక ఫర్మ్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ముందుకు రావడం జరిగిందండి. భీమవరంలో 14 ప్రాజెక్టులు కంప్లీట్ అవటం, తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక స్టేట్ బైఫర్కేషన్ టైంలో మనం ఇక్కడ రావడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు వచ్చినప్పటికీ మా దగ్గర అంటే దగ్గర 14 ప్రాజెక్టులు ఇవాళ రన్నింగ్లో ఉంటాం. అందులో ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించిన కమర్షియల్ కానీ, లేకపోతే రెసిడెన్షియల్ కానీ, విల్లాసు, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్తో సహా అన్ని చోట్ల, అంటే సౌత్ వెస్ట్ ఉన్న అమరావతిలో తప్ప అమరావతి చుట్టుపక్కల అన్ని సైడ్లు, అంటే ఆగ్నేయంలో ఉన్న మంగళగిరి ఏరియా కానీ, ఈశాన్యంలో ఉన్న రామర్పాడు దగ్గర నుంచి గన్నవరం ఏరియా కానీ, అలాగే వెస్ట్ సైడ్లో ఉన్న గుంటుపల్లి, వాయువులో ఉన్న గుంటుపల్లిలో కానీ, గుంటుపల్లి ఏరియాలో కానీ కన్స్ట్రక్షన్ కొన్ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే లేఅవుట్లు కూడా కొన్ని కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నామండి. వీటిలన్నిటికీ ఒకే ఒక ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన రాక కోసం మేము స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా స్టార్ట్ చేసేసి 1 year ముందే మేము ఎక్స్పెక్ట్ చేస్తూ, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అని ఆయన వస్తే మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ మారిపోతుందనే ఉద్దేశంతో మేము చాలా ప్రాజెక్టులు దగ్గర మినిమం లెక్క అయితే దగ్గర 500 కోట్లు ఉన్న ప్రాజెక్టులు మేము స్టార్ట్ చేసి రెడీగా అట్టి పెట్టుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ మారగానే, బాబు గారు మారగానే మేము ఇక్కడ నుంచి కాలినడకని తిరుపతి వస్తామని మొక్కున్న వెంకటేశ్వర స్వామికి సరిగ్గా అక్కడికే వస్తున్నాను సార్. సరిగ్గా అదే రోజు పరిచయం నాకు సార్. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్కి మేము కవరేజ్కి వచ్చాము సార్. అంత వర్షంలో కూడా మీరు చాలా ఉత్సాహంగా మీరు తిరుమల పర్యటన చేస్తున్నారు కాలినడకన సార్. ఆ రోజే పరిచయం. సో ఆ రోజు పరిచయం, ఈరోజు మాకు ఈ అదృష్టం కూడా ఇంటర్వ్యూ చేయటం మిమ్మల్ని. ఏంటి సార్ ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీకున్న బిజీ లైఫ్లో ఒక పక్క మీరు కంపెనీ మీద దృష్టి పెట్టాలి, మరొక ఫ్యామిలీ కేటాయించాలి, మీ కొత్త ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మీరు పంచుకుంటూ ఉండాలి. ఎవరు సార్ దీనికి ఇన్స్పైర్? ఎవరు మీకు అంత టైంని అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? యాక్చువల్గా ఇది అంటే ఫస్ట్ మేము ఒక కోరుకున్నామండి. అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం రావాలని కోరుకుంటాం. తర్వాత ఏమో తెలుగుదేశం తరఫున మన ఏదైతే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి గవర్నమెంట్ రావాలని కోరుకున్నాం. అలాగే ఈ కూటమిలో ఉన్న గవర్నమెంట్ తోటే సెంట్రల్లో గవర్నమెంట్ ఏర్పాటు కావాలని కోరుకున్నాం. వాటిలన్నిటికీ ఏది కోరుకుంటే అది భగవంతుడు తీర్చేయడం జరిగిందండి. అంటే ఏదనుకుంటే అది నా ఒక్కడికే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరికలు కూడా అదే ఉంటాయి. బహుశా ఆ కోరిక తీర్చేశాక, ఆ భగవంతుడు మనం అనుకున్న కోరికలను తీర్చేశాక ఎక్కువ టైం లేట్ చేయకూడదని మేము అట్లీస్ట్ 1 month లోపలనే, గవర్నమెంట్ ఫామ్ చేసిన 1 month లోపలనే ఇక్కడి నుంచి కాలినడకన, అంటే బాధపడుతూ నడవలేదు, మేము నడిచే నడకంత ఆనందంగా. అంటే గమనించాను, అంత వర్షంలో కూడా మీరు ఆపలేదు అంటే యాక్చువల్గా 17 రోజులు టార్గెట్ పెట్టుకున్నది మేము అది 15 రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగిందండి. చాలా హ్యాపీగా. అంటే
మనకి స్వాతంత్రం వచ్చిందా అనే భావన మాకంతా కలిగింది అనమాట అండి. యాక్చువల్గా ఏంటంటే అన్ని ప్రాజెక్టులు చేతిలో ఉండటం ఒకటైతే, అంటే రాష్ట్రానికి ఒక దిక్సూచి ఉన్న నాయకుడు రావటం ఎంతవరకు అనేది ఇందులో మెయిన్ ప్రాధాన్యత. దానివల్ల మేము చాలా వేగంగా, అంటే అనుకున్న దానికన్నా, అంటే రోజు 30-35 కిలోమీటర్స్ అన్నది 40 కిలోమీటర్స్ దాటి కూడా నడపడం జరిగింది. తొందరగా 17 రోజులు అనుకున్నది 13 రోజుల్లోనే మేము అది కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ స్టేట్కి సంబంధించి కూడా మీరు చాలా ప్రాజెక్టులు చూసే ఉంటారు. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, అంటే కొన్ని వైజాగ్ వెళ్ళటం అవ్వచ్చు, కొన్ని తొందరలో మన గన్నవరం సైడ్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడానికి రెడీగా ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ భూము 7-8 నెలల్లో ఎంత స్పీడ్గా నడుస్తుందన్నది మీరు గమనిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మీకు సైట్ కాస్ట్ వచ్చినప్పటికీ చాలా వేగంగా పెరుగుతూ ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఫ్లాట్లు తీసుకుంటానికి యూఎస్ నుంచి అవ్వచ్చు, లేకపోతే అదర్ అవుట్ ఆఫ్ ఇండియన్స్ నుంచి ఎవరైతే ఉందో బయట అందరూ కూడా ఫోన్లు చేయటం, ఫ్లాట్లు తీసుకోవటం, లేకపోతే విల్లాలు తీసుకుంటాం, అవన్నీ కూడా జరుగుతూ ఉంది. చాలా పెద్ద ప్రాజెక్ట్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కామన్గా. అవునండి, అవును. కానీ అప్ అండ్ డౌన్స్ తట్టుకున్న వాళ్ళే బిజినెస్ సక్సెస్ అవ్వగలరు. సో అప్ ఉంది, డౌన్ ఉంది. ఒక టైం లాస్ట్ 5 years చాలా కష్టాలు అనేది చూశారు. ఇప్పుడు చాలా వేగంగా మీరు అడుగులు వేస్తున్నారు. మీరే కాదు, మీతో పాటు రాష్ట్రం కూడా వేగంగా అడుగులు వేస్తుంది. ఆ టైంని ఎలా సార్ మీరు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఇప్పుడు మేము 9 మెంబర్స్ అండి. 9 మెంబర్స్ అంటే 6 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఎస్ఎల్వి సంబంధించిన ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. నాకు 2 అమ్మాయిలు, అమ్మాయిలతో పాటు 2 అల్లుళ్ళు కూడా ఉండటం, మ్యారేజ్ అయిపోవటం. వాళ్ళు 4. పెద్ద అమ్మాయి పేరు లక్ష్మీరావుడి, చిన్న అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న, అలాగే పెద్దల్లుడి పేరు అప్పల నరసింహరాజు, చిన్నల్లుడి పేరేమో చైతన్య వర్మ. వీరితో పాటు మా బావమరిది రంగరాజు, తర్వాత ఏమో మా పార్ట్నర్స్ రామలింగరాజు, అలాగే నరేష్ నాగరాజు. ఈ అందరి సమక్షంలో ఏంటంటే మేము యాక్చువల్గా ఏంటంటే చాలా స్పీడ్గా ఒక్కో ప్రాజెక్టు ఒక్కొక్కళ్ళ ఆధీనంలో ఉంటాం. ఆ ప్రాజెక్టులన్నీ నేను కోఆర్డినేట్ చేసుకుంటూ, సేల్స్ని కానీ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ జరుగుతుంది. అలాగే కస్టమర్కి సంబంధించి మేము ఇప్పటివరకు చాలా మంచి సిస్టమ్స్ అన్ని డెవలప్ చేయడం జరిగిందండి. చాలా ఆటో సిస్టమ్స్ కానీ, ఏదైతే ఉందో మీకు ఆర్ఓ ప్లాంట్ కానీ, ప్రతి చుక్క ఆర్ఓ వాటర్తో నడుస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో 249 విల్లాస్, యాక్చువల్గా 24.5 ఎకరాలండి ఇది. అలాగే దీంతోపాటు మేము కొన్ని కమర్షియల్ కూడా స్టార్ట్ చేసాం. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఒక విజన్ ఉన్న నాయకుడి చేతిలో ఒక రాజధానికి ఉంటే అది డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికన్నా ముందు మనం చూసాం, హైదరాబాద్లో హైటెక్ సిటీ చూసాం. ఏ విధంగా ఈరోజు కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు, నిజంగా ఇండియాలో ఉన్న ఫీలింగ్తో అయితే వాళ్ళు ఇది ఇండియానైనా అనుకుంటున్నారు చాలామంది. అలా ఈరోజు అమరావతిని ఒక ఏఏ టెక్నాలజీ సిటీగా డెవలప్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు చూడడం కూడా జరిగింది. దాంతోపాటు చాలా వేగంగా నిధులు కూడా కేటాయిస్తున్నారు. రీసెంట్గా తీసుకున్నామంటే 3,000 కోట్ల రూపాయలు అమరావతి కేటాయించడం. సో పనులు కూడా వచ్చే నెల నుంచి కూడా వాళ్ళు వర్క్స్ కూడా డివైడ్ చేస్తారని చూడడం కూడా జరిగింది. ఇప్పుడు దేశం మొత్తం అమరావతి వైపే ఉంది. సో అమరావతిలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, అసలు అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, గతంతో పోల్చుకుంటే అమరావతిలో ఏం మార్పులు కనపడ్డాయి ఈ 6 నెలల్లో, ప్రభుత్వం ఎంత సీరియస్గా అమరావతి మీద దృష్టి పెట్టిందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ముందుగా అమరావతిలో డెవలప్మెంట్స్ గురించి మీరు ఏం చెప్తారంటే? నేను అమరావతి డెవలప్మెంట్ గురించి పూర్తిగా చెప్పాలి అంటే, మీరు అంటే ప్రపంచం ఎన్నడూ చూడని ఒక అద్భుతమైన సృష్టి ఏదైతే ఉంటుందంటే అది, అంటే టెక్నికల్గా మీరు ఒకసారి ఆలోచిస్తే కూడా అది ఖచ్చితంగా అవునని అర్థమవుతుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిపోయిన సిటీని అంత బాగా డెవలప్ చేసిన ఆయన, ఏమీ డెవలప్ కాని సిటీ, అన్ని డెవలప్మెంట్స్ ఇప్పుడు మనం అనుకోవచ్చు. అంటే మేము ఈ విల్లాస్ తయారు చేయడానికి ఇక్కడికి ఇంతకు ముందు వస్తే ఇది ఖాళీ నేల, ఇందులో ఏది కావాలితే అది మనం డెవలప్ చేయొచ్చు. కానీ ఒక డెవలప్ అయిన సిటీ మధ్యలో డెవలప్ చేయడం చాలా కష్టం చివరికాని. ఇప్పుడు అమరావతికి వచ్చినప్పటికి 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ అఫ్ కోర్స్ అంతకుముందు ఏదైతే రోడ్స్ కానీ లేకపోతే మిగిలిన ల్యాండ్ కానీ దగ్గర 55 ఎకరాస్ అబౌవ్ ఉంటుందండి ల్యాండ్. 55 ఎకరాస్లో కొత్త రాజధాని ఊహించుకోవటం అంటే, నేను అరౌండ్ 1.5 year 2 years ముందు నేను మా ఫ్రెండ్స్ అందరూ కనిపెడితే తీసుకోమని చెప్పాను. క్యాపిటల్లో గజం 15,000 20,000 చేసుకున్నారు. నేను 2029 ఎండింగ్ అంటే మళ్ళీ ఎలక్షన్ నాటికి ఖచ్చితంగా 1 lakh అబౌవ్ అవుతుందని చెప్పానండి. ఖచ్చితంగా 1 lakh కొనిపించింది ఎంత? 15,000 నుంచి 20,000 అండి. 20,000 రూపాయలు కొనిపించారు. కొనిపిస్తే అది 1 lakh అవుతుందని చెప్పాను. ఆల్రెడీ 60,000-70,000 అయిపోయింది, నడుస్తుంది. అంటే 1 lakh అనేది ఇంకా తక్కువ, ఇంకా పెరగచ్చు కూడా. అంటే
హైదరాబాద్లో బంజారా హిల్స్లో 2 lakhs 1.5 lakhs గజం ఉన్నప్పుడు ఇక్కడ 1 lakh అనేది కాదు 2 lakh 2.5 lakh అనేది కూడా చాలా తక్కువ. Yes, sir. అది ఎప్పటికి మారుతుందంటే మీకు నాకు తెలుసుగా 2029 ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా గవర్నమెంట్ మారదని మేము అనుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ అది అప్పుడున్న పరిస్థితుల ప్రభావం అనుకోండి. 2029 నాటికైతే కనుక ఖచ్చితంగా 1 lakh దాటుతుందండి. అలాగే గవర్నమెంట్ ప్రపోజల్ సంబంధించి మీరు అన్ని లైన్స్ అంటే హైదరాబాద్లో అవన్నీ చేయలేకపోయారండి. ఏంటంటే రోడ్లు కానీ లేదా డెవలప్మెంట్ కానీ అది గవర్నమెంట్ చేతిలో ఉంది, కానీ ఇది సిఆర్డీ చేతిలో ఉంది. సిఆర్డీ డెవలప్ చేసి చెప్తుంది. అఫ్ కోర్స్ గవర్నమెంట్ అయినా దాంట్లో ఉన్న ప్రత్యక్షంగా ఉన్న ఏదైతే మేము రోజు వెళ్ళి చూస్తూ ఉంటాం, సెక్రటరీకి వెళ్ళినప్పుడు కానీ చూసి అక్కడ పనులు కానీ అక్కడ వర్కింగ్ సిస్టమ్ కానీ అది అలాగే మీరు ఏదైనా చూడొచ్చు, ఆన్లైన్లో అన్నీ కనపడుతూ ఉంటాయి. సిఆర్డీఏలో కానీ గవర్నమెంట్లో కానీ అన్నీ పారదర్శకం కనపడుతుంది కాబట్టి యాక్చువల్గా అన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ చూస్తూ ఉంటే పైప్ లైన్ సిస్టమ్ కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాకింగ్ ట్రాక్ సిస్టమ్ కానీ అలాగే రేపు పొద్దున్న రైలు ఏవల్ చూస్తే మెట్రో రైల్ సిస్టమ్ ఎలాగా డెవలప్ చేయొచ్చు అట్లన్నింటికి అనుకూలంగా ఇప్పుడు తయారు చేసుకోవాలి జరుగుతుంది. అంటే ఒకసారి ప్లాన్ కంప్లీట్ అయిపోయిందంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ప్లాన్ కంప్లీట్ ఆల్రెడీ 2019 ముందే అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఒకటే అవుతుంది. ఎగ్జిక్యూషన్లో ఏమవుతుందంటే మీకు చాలా ఈజీ. అంటే ప్లానింగ్ కంప్లీట్ చేశాక ఎగ్జిక్యూషన్ అనేది మాత్రమే యాక్చువల్గా దాంట్లో టైం పెట్టాల్సింది. వర్క్ అవుతూ ఉంటే ఆటో మీద వచ్చి దాని మీద వచ్చి ప్రమోషన్ కానీ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ లేకపోతే చెన్నైలో కానీ ఉన్న కంపెనీ రేపొద్దున క్యాపిటల్లో చూస్తే అమరావతి అనే రాజధానిలో మన కంపెనీ పెట్టాలని వాళ్ళు కోరుకుంటారు. మనం కోరుకోవడం కాదు, రమ్మని వాళ్ళు కోరుకుంటారు. అలాగే బాబు గారు ఇక్కడ ఇచ్చే రిలాక్సేషన్స్ మీకు పవర్కి సంబంధించి కానీ లేకపోతే రెంట్కి సంబంధించింది కానీ లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన రిలాక్సేషన్స్ కానీ అవన్నీ కూడా చాలా మీకు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మేమైతే ఖచ్చితంగా డిసైడ్ అయ్యామండి గవర్నమెంట్ లెవెల్లో కానీ ఇక్కడ అమరావతి అనే కాదు మీకు నార్త్ ఈస్ట్ లెవెల్లో ఏదైతే ఉందో గన్నవరం ఏరియా, గన్నవరం కేసరపల్లి ఏరియా, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఏరియా, అలాగే ఇక్కడ తాడేపల్లి నుంచి మంగళగిరి దాకా అక్కడి నుంచి గుంటూరు వరకు ఉన్న ఏరియా కానీ అలాగే ఇక్కడి నుంచి వెస్ట్ సైడ్ వచ్చినప్పటికి ఇబ్రహీంపట్నం వరకు ఉన్న గుంటుపల్లి కానీ లేకపోతే మీకు మిగిలిన గొల్లపూడి ఆ ఏరియా ఇబ్రహీంపట్నం వరకు ఉన్న ఏరియా కానీ ఇవన్నీ కూడా టౌన్కి అత్యంత దగ్గరగా అన్ని ఎక్కువ రోడ్లు అండి. దీంట్లో మీరు ఇంకోటి చెప్పుకోవాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే దాని తర్వాత ఈస్ట్ బైపాస్, వెస్ట్ బైపాస్, తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు. ఆ ప్లానింగ్ చూస్తే మీకు సుస్పష్టంగా సిటీ ఏ లెవెల్కి చేరిపోతుందని తెలుస్తుంది. సార్ ఎగ్జాక్ట్లీ గత 6 నెలల నుంచి మీరు ఏం గమనించారు? అమరావతిలో ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు అమరావతిలో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అంటే మీరు ఇచ్చే సమాధానం. ఇప్పుడు అమరావతిలో వచ్చినప్పటికి ఎన్జిఓస్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ కానీ ఇవన్నిటికి టెండర్లు కంప్లీట్ అయిపోయినాయి. వర్క్లు ఇంచుమించు జనవరిలో స్టార్ట్ చేస్తున్నారండి. ఇవి స్టార్ట్ చేశాక మీకు ఈ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా డిపార్ట్మెంట్లు ఇప్పుడు సిఆర్డీ ఆఫీస్ పెడితే సిఆర్డీ ఆఫీస్లో కొన్ని డిపార్ట్మెంట్లు అక్కడ తీసుకెళ్తున్నారు. అలాగే ఇవన్నీ అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు సిటీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే సర్వీసెస్ రోడ్లు ట్రైన్లు కావాలి కాబట్టి అవి అరౌండ్ 1.5 year 2 yearsలో సర్వీసెస్ అయితే కనుక అక్కడ కొన్ని స్టార్ హోటల్ పెట్టడానికి కానీ లేకపోతే దీనికి కానీ ప్రపోజల్ ఉంది. ఆల్రెడీ మేము కూడా ఏదో ఒక హోటల్ క్యాపిటల్లో పెట్టడానికి ప్రపోజల్ ఉంది. ఆ హోటల్ పెట్టడానికి కూడా మేము ప్రిపేర్ అవుతాం. అందువల్ల ఏంటంటే మీరు ఒక్కసారి సీడీ యాక్సెస్ రోడ్ చూస్తేనే మీకు అలా ఉంది కదా. సీడీ యాక్సెస్ రోడ్ పక్కన మీకు 2 రోజుల క్రితం మీరు వీడియోలు చూసే ఉంటారు, వాకింగ్ ట్రాక్లన్నీ రెడీ చేస్తున్నారు. ఆ వాకింగ్ ట్రాక్లు రెడీ చేసి సీడీ యాక్సెస్ రోడ్లో రేపు పొద్దున వెళ్ళటం మొదలు పెట్టేస్తే పబ్లిక్ ఎవరైతే వెళ్ళారో క్యాపిటల్ సిటీలోకి ఏదైనా చూడటానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడే మాకు ల్యాండ్ కావాలని కానీ లేకపోతే అక్కడ ఏదైనా ఫ్లాట్ కావాలని కానీ ఖచ్చితంగా కోరుకుంటారు. అంటే ప్రపంచంలో అత్యుత్తమైన రాజధాని 55 ఎకరాల్లో ఏదైనా ఉందంటే ఆల్ ఓవర్ వరల్డ్లో ఇది ఒకటే అవుతుందండి. అందుకని ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మనం ఏదైనా ఇల్లు కానీ ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ లేకపోతే విల్లా కానీ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి దీన్ని డెవలప్మెంట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అలాగే రేట్తో లెక్కేసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ బంజారా హిల్స్లో 2 లక్షలు ఉందండి గజం. 2 లక్షలు లేదు కదా, ఇక్కడ 60-70 వేలు గజం వస్తుంది కదా. 60-70 వేలు గజం వచ్చినప్పుడు ఆ వాల్యూ దానికన్నా చాలా తక్కువ వాల్యూ, చాలా ఎక్కువ ఏరియా మనకి అందుబాటులో ఉంటుంది. ఎక్కువ ఏరియా అందుబాటులో ఉన్నప్పుడు వెల్ డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందరూ అనుకున్నట్టుగా రేట్లు చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి, అంత పెంచేశారు అంటున్నారు. కానీ మీరు ఈ డెవలప్మెంట్లో ఇంత మంచి రోడ్లు ఉన్న ఏరియాలో గజం 60 వేలు 70 వేలు అంటే చాలా తక్కువ అండి. ఇది మీరు హైదరాబాద్లో బంజారా హిల్స్లో 40 అడుగుల రోడ్లో కూడా 2 లక్షలు ఉంది. కానీ హైదరాబాద్ బంజారా హిల్స్లో మీ క్యాపిటల్కి దగ్గర అనుకుంటారు, కానీ ఇది అంతగానే దగ్గర అండి రోడ్ల వల్ల అనమాట అండి. సార్ సిటీ మొత్తానికి కలిపేది అనమాట. ఇంకొకటి అంటే మీకు కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న అనుకుంటే మీరు ఆన్సర్ చెప్పొద్దు, లేదు నేను మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అంటే ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే
ప్రభుత్వం గురించి ఎక్కువ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువ పొగుడుతున్నారు అని చెప్పి కొంతమంది కామెంట్ చేయొచ్చు. కానీ నేను అడిగింది ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మాట్లాడుతున్నారా, జరుగుతున్న డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారా, లేదు మీకు నచ్చిన నాయకుడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారంటే మీరు ఏం చెప్తారు? మీరు అన్న మాట చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా ఏంటంటే నన్ను ఎలక్షన్ ముందు కూడా చాలామంది ఏమనివారంటే, మీరు తెలుగుదేశం ఫేవర్గా మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఫేవర్గా మాట్లాడుతున్నారంటే నేను అలా అనలేదు. నేను అది కాదు, మీరు అన్నమాట కరెక్ట్ కాదు. యాక్చువల్గా గవర్నమెంట్ గురించి కన్నా ముందు ఒక నాయకుడు వస్తే గవర్నమెంట్ మార్పు అంటే, అంతకుముందు పనిచేయని నాయకుడు అయితే మనం ఎస్టిమేట్ చేయలేం. ఆల్రెడీ 5 ఏళ్ళు అంతకుముందు సమైక్యాంధ్రలో 14 సంవత్సరాలు ఆయన 9 సంవత్సరాలు సీఎంగా ఉండటం, అంతకుముందు 5 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉండటం, పనిచేయటం, ఇవన్నీ చూసి యాక్చువల్గా ఏంటంటే ఇది ఎంత బాగా చేయగలటానికి ఆయనే రావాలని చెప్పేసి, అంటే రియల్ ఎస్టేట్ అప్పటికే చాలా వాల్యుబుల్గా చాలా నష్టాలు ఉండటం జరిగింది. ఆ నష్టాల్లోంచి బయటకు రావాలంటే ఆయన ఒక్కడే దీన్ని బాగా ప్రమోషన్ చేయగలరు అని, ఆయన తప్ప ఇంకెవరి వల్ల కాదు అనే ఫీల్ తోటి నేను చెప్పడం జరిగింది తప్ప పార్టీ రకంగానో లేకపోతే ఏదో రకంగానో చెప్పాను అనుకోవద్దు. దీనికి అంతటికీ మెయిన్ కారణం ఏంటంటే, రియల్ ఎస్టేట్లో మేము లాస్ట్ 5 ఇయర్స్లో మేము పడ్డ ఇదండి. యాక్చువల్గా ఇది అంటే చెప్పడం కూడా ఉత్తమమే, చెప్పకూడదు అనుకోవచ్చు. కానీ అంటే మేము ఒక ప్రాజెక్టు మంచి కొద్ది కస్టమర్ రావటం రెడీ అవుతున్నారు అనుకునే టైంలో మళ్ళీ ఒక పేపర్లో న్యూస్ వచ్చిందండి, క్యాపిటల్ షిఫ్ట్ అయిపోతుందని న్యూస్. అలాగా 7-8 సార్లు అలా జరగటం వల్ల కస్టమర్ తోటి మేము చాలా ఇబ్బంది పడటం. వచ్చిన కస్టమర్ ఏమో అబ్బో లేదండి మేము వైజాగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి మళ్ళీ ఆగిపోవటం, ఇలా రకరకాల అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. అంటే అట్లాంటి కన్ఫ్యూజ్ టైంలో మీరు కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. చాలా మంది కూడా ఇక్కడ కొన్నారు మీతో, మీరు డెవలపర్స్. చాలా మంది 1 కోటి 2 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో ఎప్పటికైనా అది మనకి మంచి రేట్ వస్తుందని చెప్పి చాలా మంది అట్లా 5 years వెయిట్ చేశారు. వాళ్ళు మీలానే బాధపడ్డారు. అవును. సో ఇవన్నీ ఎలా సార్ మీరు అంటే దీన్ని ఎలా తట్టుకొని ముందుకు వచ్చారనేది నా పాయింట్. ఆ నమ్మకం ఏంటి? యాక్చువల్గా మా నమ్మకం ఏంటంటే, ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుంది. ఇంత అంటే ముందు పబ్లిక్కి తెలియకపోయి ఉంటే గవర్నమెంట్ మీద భయం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. ఆ గవర్నమెంట్ మీద అవన్నీ ఉండటం వల్ల కొంతమంది అసెస్ చేయలేకపోయారు. కానీ మేమైతే ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయగలిగాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ మారుతుందని ఫీల్. కారణం ఏంటంటే, మీరు అంటే ఇన్ని సంవత్సరాలు మాకు తోడ్పాటుగా బ్యాంకులు లోన్లు ఇవ్వటం, బ్యాంక్ లోన్ల వల్ల కొంత, అలాగే కొంత పబ్లిక్ నుంచి కొంత అడ్వాన్సెస్ తీసుకోవడం కానీ ఇవి కానీ చేసుకురావడం జరిగిందండి. గవర్నమెంట్ కనుక మారకపోయి ఉంటే మా ఎస్ఎల్వి అనే నేమే ఇక్కడ కనపడకుండా పోయే పరిస్థితి వచ్చినండి. అంటే రియల్ ఎస్టేట్ ఒకసారి కుప్పకూలిపోతే మేము పెట్టిన 400-500 కోట్ల పెట్టుబడులు ఏదైతే ఉందో ఆ పెట్టుబడులకి ఒక 5 ఏళ్ళు సేల్ లేకపోతే దానికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటా రావటం వల్ల ఆటోమేటిక్గా ఫెయిల్ అవడానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల ఆఖరి కోరికగా మేము ఏంటంటే భగవంతుని కోరుకున్నాం, గవర్నమెంట్ మారాలి, గవర్నమెంట్ మారితే కనుక ఇక్కడి నుంచి మేము తిరుపతి కాలినట్టును వస్తానని మొక్కున్నాం. అలాగే 160 సీట్లు దాటితే కనుక ప్రతి సంవత్సరం కాలినట్టును వస్తానని మొక్కున్నాం అనమాట అండి. అలాగే 1 సంవత్సరం అయింది, అలాగే ప్రతి సంవత్సరం వెళ్ళటానికి కూడా మేము డిసైడ్ అయ్యి ఉన్నాం. సార్ రియల్ ఎస్టేట్లో మీరు బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటి సార్? రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ అనే కాదు, ఏ వ్యాపార సంస్థకైనా కస్టమర్ ఈజ్ గాడ్ అండి. అంటే కస్టమరే భగవంతుడు. మేము ఇవాళకి కూడా కస్టమర్ని భగవంతుడుగానే పూజిస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏ సైట్లో అయినా సరే కస్టమర్ ఎక్కడ కనిపడినా నమస్కారం చేయటం కానీ, లేకపోతే వాళ్ళతో బాగా దగ్గరగా ఉండటం కానీ. అంటే ఒక పెద్ద ఏదైతే కంపెనీ ఉందో, పెద్ద కంపెనీ అంటే గేటెడ్ కమ్యూనిటీ లాంటి పెద్ద ప్రాజెక్టులు 500-600 కోట్ల పెట్టుబడులతో ఉన్న ప్రాజెక్టులు చేసి బిల్డర్ ఎవరు కూడా చాలా చోట్ల ఎక్కువగా కస్టమర్కి దూరంగా ఉంటారు. కస్టమర్కి దూరంగా ఉన్నా సరే మేము చాలా దగ్గరగా ఫ్యామిలీ అంతా ఏదైతే ఈ విల్లాలు ఉన్నాయో ఈ విల్లా కమ్యూనిటీలో మేము ఇక్కడే ఆల్రెడీ ఇదే విల్లా కమ్యూనిటీలో మేము ఉంటున్నాం. మేము కానీ మా పిల్లలు కానీ ఇక్కడే ఉండటం వల్ల చాలా వాల్యుబుల్గా ఇవన్నీ కూడా కస్టమర్కి సంబంధించిన సర్వీసెస్ కానీ అందించడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ కూడా చూసాం సార్ మేము. ఇప్పుడు ఒక మంచి పాజిటివ్ వైపు అవుతుంది లోపల.
సో డే 1 నుంచి ఇదే మీరు కంటిన్యూ చేస్తున్నారు? ఎస్ అండి. మేము ఇప్పుడు కేసరపల్లి దగ్గర 182 విల్లాస్ కట్టాం. గోగరాజ్ గంగరాజ్ గారి దాంట్లో 182 విల్లాస్ కట్టాం. అవి కూడా మీకు G+1, ఇది వచ్చేటప్పటికి G+2 వచ్చేటప్పటికి ఈచ్ విల్లా సైజ్ వచ్చేటప్పటికి 3443 SFT, 222 స్క్వేర్ యార్డ్స్ తోటి. అలాగే మినిమం సైజు, మ్యాక్సిమం సైజ్ వచ్చేటప్పటికి 8,800 స్క్వేర్ యార్డ్స్, 8,000 SFT దాకా ఉన్నాయి. అలాగే మొత్తం టోటల్ బిల్డింగ్లు అన్నీ వచ్చేటప్పటికి 249 బిల్డింగ్లు. ఇందులో ఈ ఎమ్యూనిటీస్ ఏంటంటే మీకు కిందకి ఏదైతే అండర్గ్రౌండ్ వెళ్ళిన కేబుల్ ఏదైతే ఉందో ఆర్మాడ్ కేబుల్తో పాటు దాంతోపాటు నెట్కెళ్ళి కేబుల్ కూడా 2 కేబుల్ ఇచ్చాం. 2 కేబుల్ ఆర్మాడ్ కేబుల్స్ అండి. ఏంటంటే ఎలకలు అవి కొట్టకుండా ఉండటం కోసం ఆర్మాడ్ కేబుల్స్. అలాగే వాటర్ వచ్చేటప్పటికి ఓవర్ హెడ్ ట్యాంక్, ఆర్ఓ వాటర్, మొత్తం టోటల్ వచ్చిందంతా ఆర్ఓ వాటరే. అలాగే పార్క్ వచ్చేటప్పటికి ఒక దగ్గర 75 సెంట్లు అంటే 35 ఎకరం 4,000 గజాలు దగ్గర ఎక్స్ట్రా పార్క్ ప్రొవైడ్ చేయడం. స్విమ్మింగ్ పూల్, ఇందులో ఇండోర్ షటిల్ కోర్ట్ ఉందండి. నేషనల్ టోర్నీకి సమానంగా ఆడగలిగే కెపాసిటీ ఉన్న కోర్టు, కింద స్ప్రింగ్స్ తోటి టేక్వుడ్తో చేసిన కోర్టు, ఇండోర్ కోర్టు. అలాగే అవుట్డోర్ వచ్చేటప్పటికి టెన్నిస్ కోర్ట్ ఒకటి, బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి, అలాగే వాలీబాల్ కోర్ట్ ఒకటి, క్రికెట్ నెట్ కోర్ట్ ఒకటి, ఇవన్నీ ఉండటం జరిగింది. ఇవన్నీ అంటే మాకు వచ్చేటప్పటికి కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే ఎస్ఎల్వికి వచ్చేటప్పటికి క్లబ్ హౌస్ వచ్చేటప్పటికి ఎక్కడైనా సరే అరౌండ్ 3% గవర్నమెంట్ రూలు, కానీ మేము 5 to 6%, ఇందులో 6% క్లబ్ హౌసెస్ కట్టాం ఎస్ఎఫ్టీ. అంటే బిల్డర్కి అలాగే అంటే దగ్గర 11 lakhs ఎస్ఎఫ్టీ కట్టినప్పుడు 3% అంటే మీకు దగ్గర 30,000 ఎస్ఎఫ్టీ, 33,000 ఎస్ఎఫ్టీ ఉంటుందండి. ఇంకొక 33,000 ఎస్ఎఫ్టీ కస్టమర్స్కి మేము ఎక్స్ట్రాగా కట్టిస్తున్నాం. అలాగే అన్ని చోట్ల మా ఎస్ఎల్వికి వచ్చేటప్పటికి మెయిన్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఇంకో 33% అంటే డబల్ ఎక్స్ట్రా కట్టింది. అంటే 33,000 ఎస్ఎఫ్టీ అంటే మినిమమ్ దాని వాల్యూ వచ్చేటప్పటికి దగ్గర ఒక మినిమం 40 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న ఆస్తి మనం ఎక్స్ట్రా కట్టిస్తున్నాం. ఓకే. ఇందులో ప్రతి కస్టమర్కి షేర్ ఉంటాం. ఇందులో ఒక థియేటర్, ఫంక్షన్ హాలు, అంటే 200 సీట్స్తో ఒక థియేటర్ ఉంటాం. అలాగే దాంతోపాటు మీకు మల్టీపర్పస్ హాల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటుందో ఏంటంటే, అలాగే కొంత సేవింగ్ ఏదైతే ఉందో సూపర్ మార్కెట్కి, క్యాంటీన్కి సరిపడా స్థలాలు బిల్డింగ్ కట్టేయడం వల్ల దీంట్లోంచి ఏంటంటే కొంత ఎనర్జీ అరౌండ్ ఫర్ మంత్ వచ్చేటప్పటికి 4 to 5 lakhs ఇక్కడ ఎవరైతే విల్లాస్ అనుకున్నారో విల్లాస్కి మళ్ళీ ఇన్పుట్ కింద వస్తుంది. అంటే మెయింటెనెన్స్ పెరగకుండా ఉండేందుకు. మెయింటెనెన్స్ ఇప్పుడు ఎస్ఎఫ్టీ ₹1 పెడితే కొన్ని చోట్ల ₹3, ₹4, ₹5 కూడా ఎస్ఎఫ్టీ నడుస్తుంది. విల్లాస్లో ₹1.5కి మెయింటెనెన్స్ చేయడం అనేది ఎక్కడ వల్ల కాదు, ఇక్కడ అవుతుందండి. సార్ ఇప్పుడు చాలామంది అమరావతిలో సొంత ఇల్లు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి, కాస్ట్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు చేపడతారా అంటే మీరు ఏం చెప్పారు సార్? అంటే ఎంత పెద్ద ప్రాజెక్టులు వచ్చినా కాస్ట్ ఆఫ్ వాల్యూ లెక్కేసుకుంటే మీరు ఈ అమరావతి అంటే విజయవాడకి సంబంధించి విజయవాడ గుంటూరు మధ్యలో మనం అమరావతి అని అంటాం. యాక్చువల్గా అమరావతి అనేది క్యాపిటల్ జోన్ కాకుండా క్యాపిటల్ బయట ఉన్న జోన్ కూడా సిఆర్డీఏ జోన్ మొత్తం అంతా కాకపోయినా విజయవాడ గుంటూరుకు సంబంధించి ఏరియాలందరూ కూడా అమరావతి అనుకుంటాం. ఇందులో మీరు ₹3,500 కాడి నుంచి ₹3,000 కాడి నుంచి స్టార్ట్ అయిన మామూలు అపార్ట్మెంట్లు ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీలో మీరు 4,500 బిలో అసలు చూడలేరు. కారణం ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో కొన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఎమ్యూనిటీస్ అవన్నీ ఉండటం వల్ల ఏంటంటే కొద్దిగా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా గేటెడ్ కమ్యూనిటీలు అంటే కొద్దిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి దగ్గరగా ఉండేటట్టు చేస్తూ ఉంటాం. చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అయి పెరగటం, ఆ సైట్లు కూడా ఏంటంటే సెంటర్లో ఉన్న సైట్లు అవటం, వాటి వల్ల ఇప్పుడున్న కాస్ట్లు నేను హైదరాబాద్తో లెక్కేసుకుంటే అరౌండ్ 30%, 40% కాస్ట్ ఆఫ్ వాల్యూ తక్కువ. అలాగే హైదరాబాద్తో ఉన్న రెంట్లో లెక్కేసుకుంటే రెంట్లు ఎక్కడ కూడా అంటే హైదరాబాద్లో మీకు ఒక 1 CR ఉన్న అపార్ట్మెంట్ ఉందనుకోండి, అక్కడ ఇంచుమించు 1 CRలో ఉన్న రెంట్ ఎంత వస్తుందో దానికన్నా 1 CRలో ఇక్కడ కూడా అదే రెంట్ వస్తుంది. రెంట్లకు కూడా పెద్ద ఇబ్బంది లేదు. అలాగే కమర్షియల్ మాల్స్ అన్నీ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. అంటే ఈ కొన్ని సాఫ్ట్వేర్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్కి సంబంధించిన చాలా పాలసీలు ఇచ్చున్నారు. ఇండస్ట్రియల్ పాలసీలు అన్నీ కూడా అవి కూడా అమలు అవ్వటం మొదలు పెడితే కనుక ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ రావటం మొదలు పెడితే కొన్ని ఇండస్ట్రీస్లు ఇదొరకలా కాకుండా 4 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టే ఇండస్ట్రీస్ కాదు. యాక్చువల్గా ఇవ్వాలనుకుంటే కనుక ఫ్యాబ్రికేషన్ సిస్టమ్ అయ్యి డెవలప్ అయిపోవడం వల్ల 6 నెలల్లోనే ఇండస్ట్రీస్ పెట్టిన రోజులు. యాక్చువల్గా మొన్న మీకు 1 week బ్యాక్ పేపర్లో చూస్తుంటారు మీరు. ఇవ్వాలనుకున్న 15 రోజుల్లో పీఈబీ షెడ్తో సహా కంప్లీట్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన కంపెనీలు ఉన్నాయి అనుకుంటే. అలాగే దానికి ఇండస్ట్రీస్ కూడా బాబు గారు సింగిల్ విండో పాలసీ పెట్టడం జరిగింది. దానివల్ల కూడా చాలా మంచి ఇన్పుట్ రావడానికి ఉంది. అలాగే రియల్ ఎస్టేట్లో లెక్కేసుకుంటే కనుక మీకు హైదరాబాద్ చుట్టుపక్కలలో
హైదరాబాద్ సెంట్రల్ నుంచి ఒక 25 కిలోమీటర్లు, ఒక 25 కిలోమీటర్స్ సెంటర్ నుంచి లెక్కేసుకుంటే కనుక 25 కిలోమీటర్స్ రేంజ్లో ఎక్కడా కూడా మీకు గజం 15,000 20,000 రేంజ్లో దొరుకుతుంది. ఎస్, కరెక్ట్. కరెక్ట్. కానీ ఇక్కడ 25 కిలోమీటర్స్ కాదు కదా, 15 కిలోమీటర్స్ లోపలే కూడా గజం 15,000 20,000 దొరుకుతుంది. దాని తర్వాత ఇంకా కొద్దిగా ముందుకెళ్తే 10,000 12,000కి వచ్చి ఇది కూడా ఉంది అరౌండ్. సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్. అక్కడ మీకు హైదరాబాద్లో వెళ్ళాలంటే దగ్గర 10,000 12,000 పెట్టాలంటే సిటీకి దగ్గర 30-40 కిలోమీటర్ల దూరం వెళ్తే తప్ప మీరు దొరకదు. కానీ ఇక్కడ ఇక్కడే ఒక కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ చేశారు. అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో 50,000 to 60,000 ఉంది చెప్పి మనకి వినిపించిన మాట. అదే కోర్ క్యాపిటల్ 50,000 to 60,000 మొత్తం అమరావతి విజయవాడ మొత్తం ఉందని చెప్పి ఒక భ్రమ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ అదైతే జరగలేదు. సో అంటే రేట్ల పరంగా తీసుకున్నాం అంటే వాస్తవంగా రేట్లు పెరిగాయా, స్టాండర్డ్గా ఉన్నాయా, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటే? ఓకే, ఇప్పుడు రేట్లు అంటే క్యాపిటల్లో పెరగడానికి ఎప్పుడో 40,000కి అయిన రేటు మళ్ళీ 15,000 20,000కి వచ్చింది. మళ్ళీ అది ఇప్పుడు 60,000 70,000 అయింది. అది వాస్తవం. అలాగే అక్కడ తగ్గటం వల్ల తగ్గి మళ్ళీ పెరగటం వల్ల మీకు రేట్ పెరిగింది అనుకుంటున్నారు. కానీ ఈ చుట్టుపక్కల వచ్చినప్పటికీ కొద్దిగా తగ్గింది, 10% 20% తగ్గింది. ఇప్పుడు మేము గుంటిపల్లి ఉందండి, 26,000 27,000 అమ్ముతున్నాం. అంటే నేషనల్ హైవేకి గుంటిపల్లిలో మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మళ్ళీ లేఅవుట్ ఉంటుంది. ఎంతండి 26,000 27,000 నడుస్తుంది. అంటే సామాన్య మానవుడు అందులో ఇల్లు కూడా కొన్ని కట్టున్నాం. దాంట్లో కూడా చాలా తక్కువ రేటుకే 1.2 CRకి మంచి ఇల్లు 3,000 SFTతో ఇల్లు కూడా ఇస్తున్నాం. అలాగే అక్కడ లేఅవుట్ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కూడా మార్చిలో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మీకు ఈ ఏరియాలో వచ్చినోడికి, రామర్పాడు ఏరియాలో వచ్చినోడికి మీకు 2019లోనే మీకు అరౌండ్ 20,000 25,000 ఉంది. ఇప్పుడు ఏంటంటే సిటీకి చేర్చవటం వల్ల ఏరియా డెవలప్ అవడం వల్ల ఇక్కడ 45,000 అలా పెరగడానికి ఇక్కడ అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు తాడేపల్లిలో ఉందండి, తాడేపల్లిలో కూడా అంతే కదా. మీకు అప్పుడు గవర్నమెంట్ మారాక ఆగిపోయింది, తగ్గిపోలేదు కానీ అక్కడ పెరగటం ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెరిగింది అంతే. పెద్దగా ఇప్పుడు హైదరాబాద్తో లెక్కేసుకుని బెంగళూరు చెన్నైతో లెక్కేసుకుంటే ఆ రేట్లతో లెక్కేసుకుంటే ఇంత దగ్గరగా అమరావతి జోన్కి ఇంత దగ్గరగా ఇన్ని రోడ్లు ఉండి అంటే మీరు క్యాపిటల్కి వెళ్ళటానికి ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరంలోంచి ఎక్కడి నుంచి అయినా సరే క్యాపిటల్ సిటీలోకి వెళ్ళటానికి, సెక్రటరియట్ కానీ హైకోర్టు కానీ లేకపోతే అసెంబ్లీ కానీ వెళ్ళటానికి ఎక్కడి నుంచి అయినా సరే 30 minutes లోపలనే వెళ్ళటానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ రోడ్లన్నీ అయిపోయాక ఇప్పుడు ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ప్లానింగ్లో ఉంది. నేషనల్ హైవే వెస్ట్ బైపాస్ అయిపోవచ్చింది. ఈస్ట్ బైపాస్ ఆల్రెడీ DPR అయింది. ORR కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతోటే వాళ్ళే వేస్తున్నారు, గవర్నమెంట్తో సంబంధం లేకుండా. ఇవన్నీ ఈ గవర్నమెంట్ యొక్క కృషి అండి. యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చాక సెంట్రల్ గవర్నమెంట్ తోటి మమేకం చేసి మోడీ గారు కూడా ఈ గవర్నమెంట్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని డెవలప్ చేద్దామని కృషి చేస్తున్నారు. కాబట్టి అడిగిన రోడ్డు అసలు అడిగిందే తడవుగా ఇచ్చేయటం, మీకు ఏ రోడ్డు అడిగితే ఆ రోడ్డు ఇచ్చేయటం వల్ల. అలాగే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఒకటి ఇక్కడి నుంచి వయా ఖమ్మం నాగపూర్ రోడ్ ఒకటి అది తయారవుతుంది. అలాగే అటు నుంచి వచ్చినప్పటికీ మళ్ళీ అటు నుంచి కర్నూలు వైపు వెళ్ళడానికి, కడప వైపు వెళ్ళడానికి ఒక రోడ్డు ఒకటి ఇదివరకు అనుకున్న రోడ్ని మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ పెడుతున్నారు. అలాగే విజయవాడకి ఇంకోటి ఏంటంటే ఈ కరెంటు తీగల లైన్లు ఎక్కువ ఉండటం వల్ల లైన్ల కింద ప్రతి చోట కూడా 80 feet రోడ్లు ఉన్నాయండి. ఆ రోడ్ల వల్ల కూడా విజయవాడ ఎక్కువ అంటే రోడ్లు ఎక్కువ ఉన్న ప్లేస్ కింద మీకు డెవలప్ అవుతుంది. ఇవన్నీ ఒక వంతు అయితే బాబు గారు చేసే ప్రతి అడుగు డెవలప్మెంట్. లాస్ట్ టైము మేము కార్యక్రమంలో బాబు గారితో వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, మీ ప్రతి డెవలపర్, ప్రతి బిల్డర్ కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ కానీ వ్యాపారస్తులు ప్రతి వాళ్ళు కూడా ఒక 5% అమౌంట్ని CSR యాక్టివిటీకి ఇస్తే కనుక గవర్నమెంట్ ఎవరిని అడగక్కర్లేకుండా మీరు సొసైటీని డెవలప్ చేయొచ్చు అంటే జరిగిందండి. ఓకే, యాక్చువల్గా దానికి మేము అందరూ కమిటీ అయి ఉన్నాం. ఆల్రెడీ చాలామంది ఇండస్ట్రీస్తో కమిటీ అయి ఉన్నారు. అంటే డబ్బులు అనేది మనం ఎంత సంపాదించినా దానికి తృప్తి అనేది ఉండకపోవచ్చు. CSR యాక్టివిటీలో మేము చేసిన ఖర్చు ఇప్పుడు కూడా ఏంటంటే వారానికి 3 రోజులు మా సైట్లో మొత్తం అన్ని సైట్లను కలిసి దగ్గర 1,100 మంది 1,200 మంది ఉంటారు ఇప్పుడు వరకు పనిచేసేవాళ్ళు. అంటే టోటల్గా పనిచేసేవాళ్ళు 4-5 వేల మంది. వాళ్ళు కంటిన్యూగా రారు కాబట్టి కంటిన్యూగా మన రికార్డ్ అయ్యేది 1,100 నుంచి 1,200 మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము 1 year బ్యాక్ స్టార్ట్ చేసాం ఒకరోజు భోజనంతో. ఇప్పుడు 3 రోజులు వాళ్ళకి కంటిన్యూగా మనం వాళ్ళకి భోజనం పెట్టడం జరుగుతుంది. అది 3 రోజుల్ని ఇంకో 1 year లోపల మొత్తం 6 రోజులు చేయాలని ఉద్దేశంలో ఉన్నాం. ఖచ్చితంగా అంటే మా సైట్లో ముందు అంటే ఇల్లు చక్కదిద్దుకుని తర్వాత బయట సమాజాన్ని చక్కదిద్దాలనే ఒక ఉద్దేశం అండి. సమాజాన్ని చక్కదిద్దడానికి ఇప్పుడు అన్నా క్యాంటీన్కి వచ్చినప్పటికి మనం ఆల్రెడీ ₹1 కోటి ఇచ్చున్నాం.
ప్రతి సంవత్సరం కూడా 1 కోటి రూపాయలు 5 ఏళ్ళు ఇస్తా అని చెప్పాం. అది అలాగే కంటిన్యూ అవుతుంది. ప్రతి సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు అన్న క్యాంటీన్ ఇవ్వడానికి కంటిన్యూ అవుతుంది. అలాగే మిగిలిన యాక్టివిటీస్ లాస్ట్ టైం మీకు అక్షయ పాత్ర అనేది ఏదైతే ఉందో, అక్షయ పాత్ర వారితోటి మాకు 2014 నుంచి రిలేషను. మధ్యాహ్నం పిల్లలకి ఒక 100 మంది పిల్లలకు భోజనం పెట్టాలంటే 1,25,000 ఇస్తే 100 మంది పిల్లలకు ఒక సంవత్సరం అంతా భోజనం పెడతారు. అంటే గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇస్తుంది కాబట్టి ఆ అమౌంట్ని మళ్ళీ కొంత అమౌంట్ మన దగ్గర తీసుకుని వారు భోజనం పెడతారనమాట. ఏంటి సార్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంటే సక్సెస్ అంటే నా సక్సెస్ కాదు, మా స్టాఫ్ 250 మంది స్టాఫ్ ఉంటారు. అలాగే దగ్గర 1500 నుంచి 200 మంది 2000 మంది. చాలా మంది ఏం చెప్తారంటే డే 1 నుంచి ఏం జరిగిందో చెప్తారు. మీరు మీ స్టాఫ్ ని కలుపుకొని చెప్తున్నారు ఇక్కడ. అంటే వాళ్ళందరూ కష్టపడితేనే కదా మనం ఇలా ఉంటాం. వాళ్ళందరూ అపరిమితంగా కష్టపడి పెట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం. సార్ ఇప్పుడు అమరావతిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. రేట్లు పెంచారు, రేట్లు దిగి రావటం లేదు, కోర్ క్యాపిటల్ ఎంత రేట్లు ఉన్నాయి అంత రేట్లు ఉన్నాయి అంటున్నారు. నేను అడిగే ప్రశ్న స్ట్రైట్ ఏంటంటే, అమరావతి నుంచి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది మీరు చెప్పారు. ఇప్పుడు అమరావతి నుంచి వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ అండి, ఎన్ని కిలోమీటర్లు అంటానికి లేదు. సపోజ్ 25 కిలోమీటర్ల రేంజ్లో ఒక రేట్ ఉంది, 50 కిలోమీటర్ల రేంజ్లో ఒక రేట్ ఉంది. అమరావతి నుంచి నేను మీకు ఇందాక చెప్పింది కూడా అదే. ఓఆర్ఆర్ వచ్చేటప్పటికి అమరావతికి మినిమంలో 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్ల దూరంలో ఓఆర్ఆర్ ఉందండి. ఓఆర్ఆర్ నుంచి మళ్ళీ 15 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. అంటే 50 కిలోమీటర్లు దగ్గర వెళ్ళినా సరే మీకు అందుబాటులో ఉన్న స్థలాలు ఓఆర్ఆర్కి చేర్చి, హైదరాబాద్ ఓఆర్ఆర్కి చేర్చి ఎక్కడా కూడా గజం 15-20 వేలలో ఎక్కడా ఉండవు, ఇంకా ఎక్కువ రేట్లే. ఇక్కడ మీకు విజయవాడ ఓఆర్ఆర్కి వచ్చినప్పటికి మీకు ఓఆర్ఆర్కి దగ్గరికి వెళ్ళకుండానే ఇన్నర్ రింగ్ రోడ్కి లేకపోతే నేషనల్ హైవే ఈస్ట్ బైపాస్కి వెస్ట్ బైపాస్కి మధ్యలోనే 20-25 వేలలో ఇంకా తక్కువలో కూడా పోలిన చోట్ల దొరుకుతుంది. మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఏం లేవు? అవునండి, అవును. ఐ థింక్ అదే అనుకుంటా. ఈ ఫ్లైఓవర్ కూడా లేదు. ఆ ఫ్లైఓవర్ ఉందండి. ఫ్లైఓవర్ మేము ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2.5 years అయింది. 2.5 years అంటే అంతకుముందు ఎప్పుడో ల్యాండ్ పర్చేజ్ చేసి ఉంటారు కదా? కాదు, ఇది డెవలప్మెంట్ రైతుల నుంచి. ఇప్పుడు ఈ లొకేషన్ ఎలా ఉంది సార్? అంటే అప్పటికి ఇప్పటికి ఆటోమేటిక్గా మేము ఇది ఎకరం డెవలప్మెంట్కి తీసుకునేటప్పుడు ఇక్కడ ఎకరం కాస్ట్ 2.5 కోట్లు 3 కోట్లు అండి అప్పుడు. కానీ ఇవాళ వచ్చినప్పటికి ఎకరం 10 కోట్లు 12 కోట్లు అయింది. అంటే ఇక్కడ ఏంటంటే విజయవాడకు వచ్చినప్పటికి వాటర్ అండి, బ్రహ్మాండమైన వాటర్ ఉన్న ఏరియాలు ఎక్కువ. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వచ్చినప్పటికి 30-40 అడుగుల్లోనే మంచి వాటర్ ఉంది, 60 అడుగులు వెళ్తే మంచి వాటర్ ఉంది. మీకు హైదరాబాద్లోకి వాటర్ లెక్కేసుకుంటే ఈ వాటర్ వచ్చినప్పటికి ఈ కృష్ణానది చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న చెరువులు కానీ, చాలా చెరువులు ఉంటాయి. ఆ చెరువులో నీళ్ళన్నీ ఫుల్ అయిపోవటం వల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువ ఏరియా ఉంటుందండి. కొన్ని చోట్ల తప్పితే మిగిలిన వాటర్ ఉన్న ఏరియా అంతా కూడా మంచి వాటర్ వచ్చే ఏరియాలో ఉంది. అలాగే మీకు ఒక 4 అంగుళాలు వాటర్ కావాలంటే మినిమం 7 HP మోటార్ అయితే 4 అంగుళాలు ఫుల్గా పోస్తుందండి. అంటే పవర్ ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీకు హైదరాబాద్తో లెక్కేసుకుంటే హైదరాబాద్లో మీకు డబల్ లిఫ్ట్ కూడా కొన్ని చోట్ల జరుగుతుంది వాటర్, దాన్ని బట్టి లెక్కేసుకుంటే. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చి సిఆర్డీఏ లెవెల్లో కానీ ఖచ్చితంగా రెయిన్ వాటర్ పిట్స్ కానీ లేకపోతే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ దగ్గర చుట్టుపక్కలలోనే మాకు 36 కోట్లు మొన్నే దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి యూజిటీకి సంబంధించి శాంక్షన్ అయింది. గుణదల నుంచి తీసుకెళ్ళి సింగనగర్ ఎస్టీపీ కలిపి చేయడానికి. అలాగే గవర్నమెంట్ చేసే డెవలప్మెంట్ చేస్తుంది, మేము చేసే డెవలప్మెంట్స్ అంటే రామర్పాడు రింగ్ నుంచి ఈ చివరి వరకు ఉన్న ఏదైతే ఉందో అప్పుడు కమిషనర్ గారిని మేము కలిసి, సార్ ఇలాగా మాకు అంతా చేశారు, మా ఏరియా ఒకటే వదిలేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు, కొద్దిగా అది ఎంత చెత్త చెదారం పడి ఉంటుంది, కొద్దిగా మీరు ఏదైనా డెవలప్ చేసి పెట్టండి సార్ అంటే, ఆయన రాజుగారు మా దగ్గర ఫండ్స్ లేవు, మీరు మీరు చేసుకుంటానంటే కనుక నేను మీకు యాక్సెప్టెన్స్ ఇస్తానంటే, పాపం సార్ చెప్పిన దాని మీద మేము ఏంటంటే యాక్సెప్టెన్స్ తీసుకుని మేము డెవలప్ చేయడం జరిగిందండి. అది ఆ కాస్త లెక్కే దగ్గర మాకు 35 లక్షలు అయిందండి. కానీ ఇవాటికి కూడా ఆ గ్రీనరీ చూస్తూ ఉంటే కొనుక్కుని కస్టమర్కి ఆహ్లాదకరంగా ఉంటాం, చెత్త చెదారం లేకుండా ఉంటాం. ఆటోమేటిక్గా ఏంటంటే ఏరియా వాల్యూ పెరగడానికి అవకాశం వచ్చింది. దానివల్ల మేము కూడా లబ్ధి పొందడం జరిగిందండి. అందుకని ఏంటంటే గ్రీనరీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము అందరికీ కూడా చెప్తూ ఉంటాం. అలాగే అంటే మనకి మెయిన్ ఏంటంటే ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత గ్రీనరీ డెవలప్ చేస్తే మనకు అంత ఆక్సిజన్ ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఒక ఉద్దేశం అండి. మొత్తానికి ఇప్పుడైతే అమరావతి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏ విధంగా జరగబోతున్నాయి ఏంటని మనం మాట్లాడుతున్నాం. చాలా మంది ఎన్ఆర్ఐలు కావచ్చు ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారు, ప్లాట్ కొనాలా, ఇల్లు కొనాలా, విల్లా కొనాలా అని చెప్పి కూడా చాలా మందికి కొన్ని ఉన్నాయి, అనుమానాలు అయితే ఉన్నాయి. సో మీరు అయితే దేనికి సజెషన్ చేస్తారు? అంటే ఇప్పుడు వెంటనే వచ్చి ఎన్ఆర్ఐ అద్దెకివ్వటానికి కానీ అద్దెకిచ్చి టైంలో కొందాం అనుకుంటే ఒకటి,
విల్లా అంటే విల్లాకు కూడా ఇప్పుడు మాకు ఇక్కడ 75,000 నుంచి రెంట్లు ఉన్నాయి స్టార్టింగ్. 75 మినిమం 75,000 రెంట్, 1.5 నుంచి మ్యాక్సిమం రెంట్ ఉంది. విల్లాకు కూడా మంచి రెంట్లు ఉన్నాయి. అందుబాటులో లేవు విల్లాలు, ఒక రకంగా చెప్పాలండి. అందుబాటులో అంటే ఐ మీన్ ఖాళీ లేవు. ఖాళీ విల్లాలు దొరకట్లేదు ఇక్కడ. యాక్చువల్గా మాకు ఇక్కడ మా దగ్గర విల్లాలకి 10 మంది రెడీగా ఉన్నారు, కానీ 2 విల్లాలు అయి ఉన్నాయి. 10 మంది విల్లాలకి ఎవరు ముందు వస్తే వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు ఇద్దామని చూస్తున్నారు. 10 మందిలో ఇద్దరికే ఉన్నాయి. ఇద్దరికే ఉన్నాయి. ఇద్దరికి ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ ఈ మధ్య లేటెస్ట్గా నాగబాబు గారు కూడా ఒక విల్లా అడిగారు, ఎందులో తీసుకుంటున్నారు అనుకోండి. అలాగే ఇప్పుడు నందమూరి మోహన్ కృష్ణ గారు ఒక విల్లా తీసుకున్నారండి. అలాగే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే హైకోర్టు జడ్జెస్ ఉన్నారు. వీరందరూ ఇందులో ఉండటం జరుగుతుంది. కొద్దిగా సుపీరియర్గా మేము తయారు చేయడం వాటి ఇదనే కాదు, యాక్చువల్గా క్యాపిటల్ దగ్గరనే కాదు. అంటే కొంతమందికి గవర్నమెంట్ బ్యాంకు లోన్ పెట్టి తీసుకుని ఎక్కువ పెద్ద ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒకలా ఉంటుందండి. అలాగే లేదు మినిమం బడ్జెట్ పెట్టి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి గజం 15,000, 20,000, 25,000 లోపల ఏదైనా 200 గజాలు కొని పెట్టుకుందాం అని ఒకలా ఉంటుంది. అంటే కస్టమర్ టేస్ట్ని బట్టి అన్నిటికీ అనుకూలం అండి. లేఅవుట్లుగానే కాదు, విల్లాస్గానే కాదు, అపార్ట్మెంట్లుగానే కాదు, ఏదైనా కస్టమర్ యొక్క స్కోప్ని బట్టి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఫ్లాట్లో అయితే ఎక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ విల్లాలు కానీ ఎక్కడ ఖాళీ లేవండి, ఈవెన్ కేసర్పల్లితో సహా. సో డిమాండ్ ఏ విధంగా ఉంది ఇక్కడే క్లారిటీగా? డిమాండ్ మంచి డిమాండ్, బ్రహ్మాండమైన డిమాండ్ ఉందండి. అంటే అలాగని చెప్పేసి అందరూ అనుకున్నట్టుగా రేట్లు పెంచేశారన్న మాట ఉత్తిదండి. రేట్లు పెంచేది గవర్నమెంట్ మారాక మ్యాక్సిమం ఇక్కడ అంటే అగ్రికల్చర్ ల్యాండ్లు అయితే బాగా పెరిగింది తప్ప అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ విల్లాస్ కానీ మ్యాక్సిమంలో 10 to 20% పెరిగింది, అంతకుమించి పెరగవు. అంటే ఎందుకు పెరగదు అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది కదండి. సైట్ కాస్ట్ పెరిగితే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. పాత ప్రాజెక్టులు, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యేటప్పటికి ఏంటంటే సైట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పటికీ కొద్ది కాస్ట్ పెరగడానికి అవకాశం ఉంది. అది కూడా మీకు భారీగా పెరిగిపోవడానికి అవకాశం లేదండి. బోల్డ్ అంతా సైట్ అందుబాటులో ఉంది. అలాగే మాకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించి ఒక జీవో ఒకటి ఆల్రెడీ 2-3 రోజుల్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. దాంట్లో బోల్డ్ అండ్ రిలాక్సేషన్ అవ్వడానికి గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది. అలాగే శాండ్ ఫ్రీగా వస్తుంది. మాకు ఇవాళ కూడా మంగళగిరిలో అయితే 1,500, 1,600 ఒక ట్రాక్టర్. కానీ దీని మీద కూడా రకరకాల లేదండి, కాదు చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్. మీరు ఒక పెద్ద బిల్డర్. అవునండి. వాస్తవాలు మీ దగ్గరే ఉంటాయి. ఎస్ అండి, నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇది పబ్లిక్ చేరటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మాకు ఇదివరకు ఇక్కడెక్కడ ర్యాంపులు ఓపెన్ అవునప్పుడు ఎక్కడో జగ్గాపేట నుంచి రావాల్సి వచ్చేది. జగ్గాపేట నుంచి రావాల్సి రావడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది అంతే. లాంగ్ కదండి, దగ్గర 50-60 కిలోమీటర్ల దూరం నుంచి రావడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ మాకు పక్కన రొయ్యూరు లేకపోతే ఈ ర్యాంపుల నుంచి వస్తుందండి, ఇప్పుడు చాలా తక్కువగా వస్తుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అరౌండ్ కొద్దిగా పెరగటం వల్ల అరౌండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు 400 రూపాయలకి మాకు శాండ్ ఇస్తున్నారు, 350 కూడా ఇస్తున్నారు. అలాగే మంగళగిరిలో వచ్చినప్పటికి ఆల్రెడీ 300కి 350కి అది ఆల్రెడీ దగ్గర నెలల నుంచి మేము తీసుకుంటున్నాం. ఆల్రెడీ శాండ్ రేట్లు అంతకన్నా ఇబ్బంది ఏమి లేదండి. అది శాండ్ రేట్లు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే అన్ని రకాలు, ఇంకా గ్రావెల్ ఒకటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, అది కూడా ఇంచుమించు 3-4 రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది. గ్రావెల్ కూడా ఏంటంటే కొన్ని అనుమతులు ఇవ్వడానికి కొంత గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఏదో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏదో రావడం గురించి ఏదో ఆగారన్నట్టు తెలిసింది, అది కూడా ఇస్తారండి. ఏ రకమైన సమస్య లేదు సార్. అంతే అసలు ఏ రకమైన ఇబ్బందులు లేవు. గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ వితిన్, ఎక్కడి నుంచి చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వితిన్, అంటే మాకు మెయిన్ సిఆర్డీ ఆఫీస్ మెయిన్ అండి. సిఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఇది వరకు వచ్చేటప్పటికి ల్యాండ్ కన్వర్షన్లు మేము 5 కన్వర్షన్లు పెండింగ్ పెట్టుకొచ్చున్నాం లాస్ట్ 5 yearsలో. 5లో 3 ఆల్రెడీ అయిపోయినాయి, కానీ 2 వాటికి మేము ఏదో సబ్మిషన్ ఏదో చేయాలి, ఫీజు ఏదో కట్టాలి, అందుమనం. అలాగే ప్రతి వారం కూడా ఇదివరకు కమిటీ వచ్చినప్పటికి 5 నెలలకు 6 నెలలకు కానీ పెట్టేవారు కదండి మీటింగ్ సిఆర్డీలో. ఇప్పుడు కమిటీ మీటింగ్ వచ్చినప్పటికి వితిన్ 1 week కమిటీ మీటింగ్ పెడుతున్నారు. అంటే మనం ఇవాళ సిఎల్యూ పెడితే ఇదివరకు 2-3 సంవత్సరాలు బట్టి సిఎల్యూ ఫైల్ ఇవాళ 40 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అంత ఇప్పుడు హైదరాబాద్లో కూడా 7-8 నెలల లోపల అవ్వదండి అసలు. కానీ ఇవాళ ఏపీలో వచ్చినప్పటికి సిఆర్డీ పరిధిలో వచ్చినప్పటికి డిటిసిపిలో కూడా అలాగే ఉందనుకోండి. సిఆర్డీ పరిధిలో అయినప్పటికి ప్రతి 1 week మీటింగ్ నాకు తెలుసుగా మ్యాక్సిమం 40 days 50 daysలో సిఎల్యూ కంప్లీట్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నందరూ హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీ అండి. నేననే కాదు, కన్స్ట్రక్షన్ ఫీల్డే కాదు, ఈవెన్ కొనుక్కున్న కస్టమర్లు కానీ మాకు ఇచ్చే రైతులు కానీ, రైతులకు ఏంటంటే రేటు పెరిగింది, ఆదాయం పెరిగింది. అలాగే కొనుక్కున్న కస్టమర్కి ఫ్లాట్ వాల్యూ పెరిగింది. మా దగ్గర 15,000కి ఏదైతే కొనుక్కున్నారో 20,000, 25,000 అయింది. అలాగే మేము ఏదైతే ఉందో అలాగే మాకు సంబంధించిన సప్లయర్స్, మెటీరియల్ సప్లయర్స్, కాంట్రాక్టర్స్, ఆల్మోస్ట్ అందరూ హ్యాపీ అండి. అలాగే ఈ డబ్బులు ఏదో రకంగా పబ్లిక్ చేతిలోకి వచ్చి పబ్లిక్ చేతిలోంచి
మళ్ళీ మార్కెట్లోకి వెళ్తూ ఉంటాయి. దానివల్ల కూడా మీకు మార్కెట్లో షాపులు కానీ అవి కానీ ఇవి కానీ మీరు చూసే ఉంటారు. ఇదివరకు ట్రాఫిక్కి ఇప్పుడు ట్రాఫిక్కి దగ్గర 50% డిఫరెన్స్ వచ్చింది విజయవాడ మార్కెట్ వచ్చినప్పటికి. విజయవాడ గుంటూరు అలాగే దీని లింకు ఆటోమేటిక్గా ఏంటంటే మీకు స్టేట్ అంతా కలుస్తుందండి. కారణం ఏంటంటే ఇప్పుడు మీకు రైతులకు చూడండి, ఇవాళ రైస్ పడితే పట్టిన 4-5 గంటల్లో కూడా రైతు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయండి. ఇదివరకు కమిషన్ దారికి ఇద్దామని ఇచ్చేవాడు తప్ప ఎప్పుడు బయట వాళ్ళకి ఇచ్చేవారు కాదు, గవర్నమెంట్కి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అందరూ గవర్నమెంట్కి ఇస్తున్నారండి. దీనివల్ల నా ఉద్దేశం అనుకుంటున్నానంటే ఈ గవర్నమెంట్ 2029 నాటికి ప్రపంచంలో ఇటువంటి రాజధాని ఎక్కడా లేదని అనిపించుకునే స్థాయికి అయితే వస్తుందండి. అంటే అప్పటికి సివిల్ కన్స్ట్రక్షన్ బయటికి జరగకపోవచ్చు, ఓన్లీ గవర్నమెంట్ ఏదైతే ఉందో క్యాపిటల్లో ఉన్న సీడ్ క్యాపిటల్లో ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. మిగిలినవి అన్నీ కూడా అప్పటి నుంచి పర్మిషన్లు వచ్చి స్టార్ హోటల్ కానీ లేకపోతే ఇవన్నీ కొద్దిగా టైం పట్టవచ్చు. కానీ 2029 నాటికే మీకు అపూర్వమైన రాజధాని తయారవుతుంది. 25 సంవత్సరాలు అద్భుతమైన రాజధాని తయారవుతుంది. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి ఇన్పుట్ వస్తుంది. నో డౌట్ అండి. ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎక్కడైనా సరే నేను హామీ ఖచ్చితంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఎప్పుడైనా పెట్టుబడి పెట్టండి, ఖచ్చితంగా మంచి లాభాలు అయితే ఎక్కడికైనా వరల్డ్లో ఎక్కడికి పెట్టిన దానికన్నా ఎక్కువ లబ్ధి పొందుతారు. ఏం సార్ ఆ ధైర్యం ఏంటి, ఆ నమ్మకం? అంటే ఆ నమ్మకానికి ధైర్యం చంద్రబాబు నాయుడు గారేనండి. ఆయన నేనైతే 10 ఏళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ కూటమి పార్టీ ఉన్నంతసేపు కూడా 10 ఏళ్ళ వరకు కూడా ఖచ్చితంగా ఏపీ స్టేట్కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కొనుక్కున్న ఆస్తుల తర్వాత ఈ 10 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ మారినా మారకపోయినా ఎవరున్నా ఎవరు ఉండకపోయినా కూడా అమరావతిని ఎవరు కదపలేని స్థాయికి, అంటే అన్బిల్డింగ్ కట్టేసి పరిపాలన అంతటి స్టార్ట్ అయ్యాక కదపాలనే దుర్బుద్ధి ఇంకెవరికి పుడుతుందండి? పుట్టదు కూడా. అందువల్ల ఆ ఇష్యూ ఏముండదు. 5 ఏళ్ళ తర్వాత అయిపోతుంది సార్, 10 ఏళ్ళ దాకా చూడక్కర్లేదు. 5 ఏళ్ళ తర్వాత కూడా కదపలేని పరిస్థితి వస్తుందండి. ఎవరన్నా ఒక కాలం ఉన్నా కదుపుదామని అనుకున్నా కదపలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కదిపితే ఎవరు ఒప్పుకుంటారండి? ఇప్పుడు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ స్థలాలు కానీ ఇల్లు కానీ కట్టుకుంటాం కానీ దీంట్లోకి వచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా పబ్లిక్ ఆల్రెడీ పర్మనెంట్ గా ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది కాబట్టి ఇంకా నో డౌట్ అండి. దీన్ని అసలు ఏపీ స్టేట్ ని చిన్న ఇబ్బంది రావడానికి కూడా అవకాశాలు లేవు నెక్స్ట్ అసలు 5 years లో. అసలు ప్రాజెక్టులు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు? మేము ఆల్రెడీ ఇప్పుడు మంగళగిరిలో పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుందండి. ప్రాజెక్ట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ప్రజెంట్ నడుస్తున్న ప్రాజెక్టులు ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ అమరావతి గ్రాండ్ 3 అని 214 ఫ్లాట్లు, దానికి ఎదురుగుండా కమర్షియల్ బిల్డింగ్ ఒకటి ఉంది, దానికి 2.5 lakhs ఎస్ఎఫ్టీ. దానికి పక్కనే మళ్ళీ 1.2 lakhs కమర్షియల్ బిల్డింగ్ ఒకటి ఉందండి. అలాగే సెంటర్లో 2 బిల్డింగ్లు ఇందాక చెప్పాను, ఆంధ్రప్రదేశ్ సైట్లో ఒక బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ అవుతుందండి. అలాగే కపర్తి థియేటర్ అని నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కపర్తి థియేటర్ అవుతుందండి. అలాగే గుంటుపల్లిలో ఆల్రెడీ ఒక వెంచర్ అయిపోయింది, 2వ వెంచర్ స్టార్ట్ అవుతుందండి. దాని పక్కనే ఇంకొక విల్లాస్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. మంగళగిరిలో కూడా ఇంకో విల్లాస్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాం. అలాగే నిర్మాణూరులో ఒక విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. నిర్మాణూరులో ఒక లేఅవుట్ ప్రాజెక్ట్ ఒకటి పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కువగా కేసరపల్లిలో కూడా ఒక 55 ఎకరాలు ఒకటి లేఅవుట్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాం. కర్ణాటకలో కూడా ప్రాజెక్ట్ చేసాం సిరుగుప్పలోని. ఇప్పుడు ఎక్కడికి చాలా మంది హైదరాబాద్ నుంచి మా దగ్గరికి ఎందుకు రావట్లేదంటే ఇక్కడ నేను పీకల దాకా మునిగిపోయాను, అసలు ఖాళీ లేదు ఇక్కడ మాకు టైం అని చెప్పడం జరుగుతుంది. మేము చెప్తున్నాం, ఎక్కడి నుంచి అయినా సరే బిల్డర్లు హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ కర్ణాటక నుంచి కానీ లేకపోతే చెన్నై నుంచి కానీ అందరూ రావచ్చు. చాలా వాల్యుబుల్గా నడుస్తుంది మార్కెట్. అందరికీ కూడా ఓ రకంగా చెప్పాలంటే బిల్డర్కి, కస్టమర్స్కి, ల్యాండ్ లార్డ్స్కి అందరికీ ఈ 5 ఏళ్ళు స్వర్గధామం, ఇంక అందులో డౌట్ లేదండి. మీ ఫేస్ లో కూడా అదే కనపడుతుంది ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లేదు, మీరు మాట్లాడలేదు. ఖచ్చితంగానండి, ఇది మనసులోంచి వచ్చింది తప్ప. ఎస్ఎల్వి ప్రాజెక్ట్స్ అనేది ఒక్క రోజుతో బిల్డ్ అయిన కంపెనీ కాదు. అవునండి, అవును. కొన్ని సంవత్సరాల కృషి. ఏంటి సార్ ఎస్ఎల్వి టార్గెట్ ఏంటి? అంటే అందరికీ ఏమి లేదండి. ఎస్ఎల్విలో ఇప్పుడున్న వచ్చేటప్పటికి ప్రాజెక్టులు వచ్చేటప్పటికి నేను ఇప్పటి వరకు బయట పెట్టలేదు. మా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉందండి. ఒక 100 ఎకరాల్లో ఒక మాల్. 100 ఎకరాల్లో ఒక మాల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా లేదు. 50 acresలో ఢిల్లీలో ఉందండి. మీకు దాన్ని ఏమంటారంటే డిఎల్ఎఫ్లోని సాకేత్ సిటీ మాల్ అని సిటీ వాక్ అని ఒక మాల్ ఉంది, ఒక 50 ఎకరాల్లో. కొన్ని మాల్లు ఉంటాయి అక్కడ. అంటే ఏ మాల్ కా మాల్ సెపరేట్గా ఉంది. మేము ఎప్పుడైనా సరే నేను దగ్గర నాకు 5 ఏళ్ళలో ఎప్పుడైనా సరే స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతాను. 5 ఏళ్ళలో ఎప్పుడైనా స్టార్ట్ చేయడానికి మాకు ల్యాండ్ బ్యాంక్ కూడా రెడీగా ఉంది. అది ఒక మాల్. అది దాన్ని అంటే పానీపూరి కాడి నుంచి డైమండ్ వరకు దొరికి చోట వాళ్ళని ఉద్దేశం. అంటే మినిమమ్
కాకా హోటల్ కాడ నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఒకే ప్రాంగణంలో ఉండాలి. కాకపోతే ఎంట్రీలు వేరుగా ఉంటాయి. ఓకే. అందులో కొన్ని కన్వెన్షన్ హాల్ కానీ లేకపోతే షాపింగ్ మాల్ కానీ అన్నీ ఉంటాయి. అన్నీ ఉండేటట్టు అది ఇండియాలో నెంబర్ 1 ప్రాజెక్ట్ పెట్టి మీరు చేపట్టడానికి ప్రిపేర్ అవుతున్నామండి. అది కూడా తొందరలో అవుతుంది. ఆల్రెడీ మాకు ల్యాండ్ బ్యాంక్ ఉందండి. ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ కొన్ని చోట్ల రెడీగా ఉంది. దాన్ని కొద్దిగా యాడ్ చేస్తే ఎక్కడ వదుకున్నా ఒక 5-6 చోట్ల కొన్ని ఉంచాం మేము. 5-6 చోట్లలోనే ఎక్కడ వీలుగా ఎక్కడ మనకు దగ్గర అవుతుందో చూసి అక్కడ పెరిగితే ఆటోమేటిక్గా మిగిలినంత చేయడానికి రెడీ అవుతాం. అఫ్కోర్స్ మేము 2029 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 2029 స్టార్ట్ చేస్తే 2034, 35కో అది 50% అవుతుంది. అక్కడి నుంచి ఇంకొక 5 ఏళ్ళు అంటే పెద్ద ప్రాజెక్ట్ అనేటప్పటికి తక్కువ టైంలో పెట్టుకుంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అవి సరిపోవు కాబట్టి కొంత లిమిటేషన్ టైం స్టార్ట్ చేద్దాం. అందుకే ఒకరితో స్టార్ట్ అయిన ఎస్ఎల్వి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఈరోజు 2 చేతులు నోట్లోకి వెళ్తున్నాయంటే నిజమే సార్. అది ఉన్న విషయం మనకు మాట్లాడుకోవాలి. సో కంపెనీ పెట్టడం అంత ఈజీ కాదు, దాన్ని నిలబెట్టడం కూడా అంత ఈజీ కాదు. అంటే తప్పదండి. అంటే కంపెనీలో కొన్ని సవాళ్ళు వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటే ఆ ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి ఇవాళ మనం వాల్యుబుల్గా ఉన్న దాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? వాల్యూ సార్. ఏదో ఒకసారి ఏదో ఒకటి తప్పు చేసినంత మాత్రాన మొత్తం అందరూ తప్పు చేస్తారని అనుకోక్కర్లేదు. అలాగే ఒక చోట ఏదో ఒక కస్టమర్ దగ్గర ఇబ్బంది పడ్డామని చెప్పేసి అందరి కస్టమర్ని అలా ఎలా చూస్తాం? చూడలేం కదండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. Sir. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో అమరావతి ఏ విధంగా ఉండబోతుంది కూడా మీకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా మాకు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అంటే మీరు లైవ్లో పోయి చూస్తే అవి కనపడుతున్నాయి ఈరోజు. సో ఇక ముందు మీరు అంటే మీ ఎస్ఎల్వి ప్రాజెక్ట్స్ ఇక అమరావతిలోనే కాకుండా అంటే ముందు ఏమంటున్నారంటే ఒక విజయవాడ, మంగళగిరి, గుంటూరు, అమరావతి ఇది మొత్తం కలిసి ఒక పెద్ద సిటీ అవుతుంది అంటున్నారు. మీరు అన్నట్టు రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అది మన కళ్ళ ముందు కూడా కనపడుతుందా? అసలు నో డౌట్ అండి. అందులో మీరు 1 year తర్వాత వచ్చినప్పుడే చెప్తారు. కానీ మీరు 1 year తర్వాత నాకు తెలుసుండగా అప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారేమో, కానీ 1 year తర్వాత మీరు హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడే ఉంటారు. నో డౌట్ అండి. ఇంక అందులో అంటే పిల్లల చదువులు అంటే ఎండింగ్లో అంటే సపోజ్ 10th class టైంలో వచ్చాక మీ బాబుని తీసుకురాలేరు, అప్పుడు ఫ్యామిలీ వదిలేసి వచ్చేస్తారు ఇక్కడ. అలా అటువంటి ఏదన్నా ఇష్యూ ఉంటే తప్ప సాధారణంగా నాకు తెలుసుండగా చాలామంది IAS IPS ఆఫీసర్లు ఇప్పుడు అమరావతిలోనే ఇల్లు కట్టుకుందాం. నా దగ్గర చాలామంది రిటైర్ అయిపోయిన IAS ఆఫీసర్లు మీకు తెలిసే ఉండొచ్చు. ఇక్కడున్న IAS IPS ఆఫీసర్లో 50% అబౌవ్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. తెలుసు కదా మీకు. రిటైర్ అయిపోయిన పీపుల్ నా దగ్గర ఈ మధ్య కాలంలో దగ్గర 4 IAS కొనుక్కున్నారు. ఎందుకు అంటే రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయ్యి ఎందుకు అంటే అమరావతి క్యాపిటల్ అని
మనకు అందరికన్నా అంటే మీరు నేను నమ్మటం కన్నా ఐఏఎస్ ఆఫీసర్ నమ్మకం అంటే దానికి కొన్ని కరెక్ట్. కొన్ని సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు గమనించినట్టుగా మీరు నేను గమనించలేం. అంటే యాక్చువల్గా మేము ఏమనుకుంటామంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని భగవంతుడు పంపిన దేవదూతలు అంటాం. అంటే మనల్ని అందరినీ మేనేజ్మెంట్ చేయడానికి రక్షణ కిందేమో ఐపీఎస్ ఉంటే మేనేజ్మెంట్ సిస్టంలో ఐఏఎస్ ఉంటారు. వీరందరూ అంత బాగా ఇవాళ ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ అయ్యి నేను అంటే మొట్టమొదటిసారిగా సార్ మీరు రిటైర్ అయిపోతున్నారు కదా, హైదరాబాద్లో మీకు ఇల్లు ఉంది కదా అంటే, లేదు నాకు ఇక్కడ విజయవాడలో ఇల్లు కావాలి అని చెప్పేసి కొంత ఒక పెద్ద ఆయన బ్యాంకు లోన్ తీసుకుని 60 ఏళ్ల వయసులో 80 లక్షలు బ్యాంకు లోన్ తీసుకుని మరి ఇల్లు కొనుక్కున్న ఫ్లాట్ కొనుక్కున్న సందర్భాలు నాది ఈ మధ్య కాలంలో చూశానండి నేను. అందువల్ల ఖచ్చితంగా ఈ విజయవాడ సంబంధించి ఏ స్టేజ్కి వెళ్తుంది అన్నది మీరు 1 yearలో మీరు నాకు చెప్తారు. నెక్స్ట్ 1 year తర్వాత మనం కలుస్తాం కాబట్టి ఇక్కడే ఉంటాం కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా 200% సార్, 200%. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు అన్ని స్టార్ట్ అవుతున్నాయి. అవన్నీ రన్నింగ్లోకి వచ్చేటప్పటికి విజయవాడ ఇప్పుడున్న ట్రాఫిక్కి ఇంచుమించు 2-3 రెట్లు ట్రాఫిక్ పెరుగుతుందండి ఇప్పుడున్న ట్రాఫిక్కి. కారణం ఏంటంటే మీకు బయట నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడు మేమే ప్రాజెక్టులు ఇప్పుడు కొన్ని ఉన్న ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు 1-2 స్టార్ట్ చేసాం. అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. అంటే అంతమందికి సంబంధించిన లేబర్ రావాలి ఇక్కడికి, లేబర్ రావాలి, ఇంజనీర్ రావాలి, అన్నీ రావాలి. ఇప్పుడు నాకు ఇప్పుడే పొద్దున ఫోన్ ఎంటెక్ స్కూలు ఆయన చైర్మన్ గారు ఫోన్ చేశారు, రాజుగారు నాకు అర్జెంటుగా ఒక 2 ఇంజనీర్లు కావాలి అంటే స్కూల్ ఎక్స్టెన్షన్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్ కల్లా వాళ్ళు స్కూల్ ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఆక్యుపెన్సీ ఇవ్వాలండి. అంటే దగ్గర 500 మంది 600 మంది స్ట్రెంగ్త్ పెరిగే అవకాశం ఉంది. అందరూ అడుగుతున్నారు మా పిల్లల్ని జాయిన్ చేస్తాం మేము వచ్చేస్తామని. మరి అందరూ కావాలి కాబట్టి స్కూల్స్ అండి ఇప్పుడు 500 మంది పిల్లలకి స్ట్రెంగ్త్ కావాలంటే మీకు తెలుసుకో ఒక 10% లెక్కేసుకుంటే 50 మంది స్టాఫ్ కానీ లేకపోతే దానికి సంబంధించిన టీచర్స్ కానీ మేనేజ్మెంట్ టీం కానీ ఒక 10% పీపుల్ లెక్కేసుకుంటే 50 మంది కావాలి. అంటే 50 మందికి కొత్త ఉద్యోగాలు వచ్చినట్టే కదా ఇక్కడ మీకు. అంటే ఒక స్కూల్కే 50 మంది ఉద్యోగాలు వస్తే స్కూల్లో పేరెంట్స్ ఎంతమంది వస్తున్నారు బయట నుంచి. అలాగే ఇప్పుడు మా గంగరాజు గారు ఒక స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు, అది ఇంటర్నేషనల్ స్కూల్. అలాగే ఇంకా వేరు 2-3 చోట్ల స్కూల్ స్టార్ట్ చేయడం రెడీగా ఉన్నాయి. అలాగే క్యాపిటల్లో ఇంకా కాలేజీలన్నీ ఎక్స్టెన్షన్కి వెళ్ళడానికి బిల్డింగ్లు కట్టడానికి మంచి హోటల్స్ రాబోతున్నాయండి. హోటల్స్ అన్నిటికి బాబు గారు వచ్చినప్పటికి మీకు బోల్డ్ అంతా టూరిజం ప్యాకేజీలో ఏది కావాలితే అది ఆయన అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేయటమే ముందు. కారణం ఏంటంటే దానివల్ల వచ్చే ఆదాయం వస్తే సరిపోతుంది తప్ప మనం ఇచ్చే ఇన్పుట్ అనేది చాలా తక్కువ అని లెక్కేసుకో. ఇదివరకు గవర్నమెంట్ ఎప్పుడూ అది ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక మేము కూడా చూస్తున్నాం సార్, ఆల్రెడీ ఖచ్చితంగా 3 స్టార్ కానీ 5 స్టార్ హోటల్లో 4-5 సంవత్సరాల్లో కంప్లీట్ అని అవుతుంది, లేకపోతే స్టార్ట్ అయినా చేసి చూపిస్తాం మీకు. కానీ మొత్తం ఈ ఇంటర్వ్యూలో నచ్చింది సార్ బాగా. ఎక్కడ మీ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పట్లేదు మాకు. అంటే అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అమరావతి డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతుంది అని కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. ఎవరైనా సొంత ప్రాజెక్ట్ గురించి ఎవరైనా చెప్పాలనుకుంటున్నారు. సొంత ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలిసింది సార్, తెలుసు. సొంత ప్రాజెక్ట్ గురించి ఈ ప్రాంత అభివృద్ధి కూడా ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా అయితే మీకు స్పష్టంగా అయితే ఉంది. సో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. మనకు 100% మీరు చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే మీరు డే 1 నుంచి కూడా అదే నమ్ముకున్నారు. అంటే మార్కెట్ బాగాలేనప్పుడు మీరు షిఫ్ట్ అవ్వలేదు, ఇక్కడే ఉన్నారు. అవునండి, ఒక నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు కొనేవాళ్ళు కావచ్చు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, అదే నమ్మకంతో ఉంటే 5 years తర్వాత మంచి అప్రిషియేషన్తో పాటు నాకంటూ సొంత ఇల్లు ఉంది, నాకంటూ ఒక సొంత భూమి ఉంది అని చెప్పుకునే రోజైతే అది త్వరలోనే రాబోతుంది. సో ఫైనల్ గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అసలు మీకు మీ ప్రాజెక్ట్ కింద ఎవరైనా చూడాలనుకున్నా కానీ సో మీ వెబ్సైట్ కానీ ఉందండి. వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ www.slvbuilders.com అని ఉంటుంది. మీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ లొకేషన్? మాకు హెడ్ ఆఫీస్ ఇక్కడ రామర్పాడు ఇక్కడ ఉంది ప్రస్తుతానికి. మాకు హెడ్ ఆఫీస్ ఎక్కువగా ఏంటంటే ఎక్కువ ఏరియా ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ మారుతూ ఉంటాం. ఇది వరకు కేసరపల్లి ఉండేది, ఇప్పుడు రామర్పాడు వచ్చాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను అనుకుంటున్నాను మంగళగిరి అనుకుంటున్నాం. మేము హెడ్ ఆఫీస్ అక్కడ షిఫ్ట్ అవుతామండి. ఎక్కడైతే మేము అపార్ట్మెంట్ కానీ విల్లాస్ కానీ కట్టామో అక్కడ అందులోనే ఒక ఆఫీస్ కానీ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే అందులో ఉండటం వల్ల ఏంటంటే ఆ కస్టమర్ నుంచి వచ్చి మనకి ఇన్పుట్స్ తీసుకోవటం, ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మనం రెక్టిఫై చేయడానికి అన్ని అనుకూలంగా ఉంటుందని మా ఉద్దేశం. అందుకని ఎక్కడ మేము ఉన్నా సరే, మేము కానీ మా పార్ట్నర్స్ కానీ ఎక్కడున్నా మేము కట్టిన అపార్ట్మెంట్లోనే ఉన్నాం. మేము ఏదైతే కస్టమర్కి ఏదైనా సర్వీస్ చేయడానికి అనుకూలంగా ఉన్నాం కాబట్టి మేము అందులోనే ఉండడానికి మా కాన్సెప్ట్ అది. కుటుంబ సభ్యులకి ట్యాంక్ కేటాయిస్తున్నారు. కుటుంబ సభ్యులకి ట్యాంక్ అది ఖచ్చితంగా ఉంటుందండి. నేను చాలా హ్యాపీగా ఉంటున్నాం. ఏదంటే పిల్లలిద్దరు ఇక్కడే ఉంటారు, అల్లుళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటారు, మొత్తం మా బామ్మర్ది ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలు అంతా కలిసి చక్కగా అందరూ అంటే
2-3 చోట్ల ఉన్నా అందరూ ఫ్యామిలీతో పాటు మీ కస్టమర్స్ కూడా మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరితో కలిసి మీరు వాళ్ళతో పాటు ఇక్కడే ఎస్ ఉంటారు. అండి ఎస్ అండి. ఇప్పుడు మీకు సండే Super. వచ్చినప్పటికి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, తర్వాత ఇది వచ్చినప్పటికి పివిజి రాజు గారిని నిన్న మహారాజా పివిజి రాజు గారి పేరుతో క్రీడోత్సవం ఒకటి పెట్టాం. ఓకే సార్. యాక్చువల్గా మన సాటర్డే సండే జరిగింది. యాక్చువల్గా ఏంటంటే సౌత్ జోన్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, ఆ, ఆ, చెన్నై, తమిళనాడు మొత్తం 4 స్టేట్ల నుంచి వచ్చి ఇంచుమించు 240 మంది క్రీడాకారులు తన ప్రతిభా పాఠవాలను చూపించడం జరిగింది. ఇది ఇక్కడే జరిగింది స్పోర్ట్స్ అని. ఇక్కడ వాలీబాల్, ఇక్కడ టెన్నిస్, యువతల పక్కేమో షటిల్, చెస్, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ జరిగినాయి. చాలా బాగా జరిగినాయి అండి. వాళ్ళందరికీ కూడా సేమ్ ఇదే చెప్పాం, మీరందరూ ఎక్కడెక్కడ ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే మీరందరూ కూడా అమరావతికి రండి. ఈ 4 మళ్ళీ రాష్ట్రాలు అక్కడికే వస్తున్నారు, అవ్వాలి. ఎస్ఎల్వికి రావట్లేదు, అమరావతికి రండి అని అంతే అంతే. అంటే అమరావతి అంటే అమరావతిలో మేము కూడా ఓ భాగం. నమ్మిన సిద్ధాంతంతో పాటు నమ్మకం అంతే. అవును, అమరావతిలో మేము కూడా ఓ భాగం. నా దగ్గర కొనమంటాం కన్నా మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ కొనమన్నాం. అయితే ఇప్పుడు గుంటూరు జిల్లా చివరిలో నేను లేను, కానీ గుంటూరు జిల్లా అటువైపు నుంచి వచ్చారు చాలా మంది, తిరుపతి వైపు నుంచి వచ్చారు. వాళ్ళకి గుంటూరు జిల్లాలో దగ్గర అవుతుంది. వాళ్ళు నా దగ్గర దాకా వస్తే వాళ్ళకు దూరం అవుతారు కదా. దూరం అవుతారు. ఇప్పుడు బందర్ రోడ్డు ఉందండి, ఇప్పుడు మచిలీపట్నం చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ మచిలీపట్నం బందర్ రోడ్లో నావేమీ ప్రాజెక్టులు లేవు. ఆ మచిలీపట్నం రోజులో వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తా ఉంటే ఇప్పుడు ఇబ్రహీంపట్నం అవతల చాలా ఏరియాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. కానీ ఎందుకంటే నేను ఫైనల్ చెప్పేది, ఎక్కడి నుంచి వచ్చినా కానీ మీకున్న బడ్జెట్ లో చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరం మీరు దూరంలో invest ఎక్కడైనా చేసినా చేసుకోవచ్చు. ఎక్కడ happy. చేసుకున్నా మీకు బంగారం అవుతుంది తప్ప మీకు అందులో అసలు దాని ఆ రేటు ఎంత పెరిగింది అనే దాన్ని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఖచ్చితంగా మీరు కొని ఐటమ్ ప్రతిదీ గోల్డ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. చూస్తున్నారు కదా రాజు గారు, అంటే యాక్చువల్గా నా ఇంటర్వ్యూ అడగని ఫస్ట్ టైం నాకే అనుకుంటా, ఒక రోజు ముందు అడగని ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆయనకున్న బిజీ టైం నేను ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది. సో దీంతో పాటు వాళ్ళు ఫ్యూచర్లో జరగబోయే ప్రాజెక్ట్స్ కావచ్చు, సో అమరావతి డెవలప్మెంట్ సంబంధించి కూడా మధ్యలో ఒక 6 months తర్వాత ఆయన చెప్పినట్టు వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా మళ్ళీ మీ ముందు రాజు గారిని తీసుకొని పోయి డైరెక్ట్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగానండి. సో ఎవరైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే ఒకటే నమ్మకం పెట్టుకోండి, రాబోయే 5 సంవత్సరాలు అయితే చాలా అద్భుతాలు అయితే చూడబోతున్నారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా మనకు చెప్తున్నారు. ఒక ఇల్లు కానీ ప్లాట్ కానీ అంటే మనకున్న బడ్జెట్లో ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయమని చెబుతున్నారు. సో ఖచ్చితంగా రాబోయే అన్ని మంచి రోజులే, ఎవరు అధైర్యపడద్దని చెప్పి కూడా వాళ్ళు చెబుతున్నారు. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో. నమస్కారం అండి అందరికీ. నా పేరు శ్రీనివాసరాజు, నేను ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని. మా ఆఫీస్ నెంబర్ వచ్చేటోడికి 9859595939 అండి. ఈ రామర్పాడు ఆఫీస్ ఉంటుంది ప్రస్తుతానికి. ఎవరైనా కావాలన్నా కూడా ఆ నెంబర్ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.